హలో అండి. అందరికీ నమస్కారం. మనం మంత్‌కి స్టార్టింగ్‌లో బడ్జెట్‌ని ప్లాన్ చేసుకుంటాం గదా! ప్రాబబుల్లీ ఇప్పుడు ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్‌లో కొత్తగా వచ్చాయో ఏవైతే అవి కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి అన్న స్టేట్మెంట్ ఎంత కరెక్ట్ అంటే, బట్ స్టిల్ వాటిని గూడా మనం మన ఎకనామికల్ రేంజ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ బడ్జెట్‌లో ఆచితూచి జాగ్రత్తగా ఎలా అయితే లెక్కలు వేసుకొని జాగ్రత్తగా ఖర్చు పెడతామో, ఈవెన్ వీటిని గూడా అలాగే వాడుకోవచ్చు అని చెప్తున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఎలా వీటిని గూడా మరీ మన రేంజ్ దాటిపోకుండా ఎలా వాడుకోవచ్చు, జాగ్రత్తగా ఎలా యూజ్ చేసుకోవచ్చు. సార్ నమస్తే. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ గురించి. అయితే ఒక్కొక్క ఇంజెక్షన్ 20,000, 15,000 ఇవి ఉంటున్న నేపథ్యంలో పాపం బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి ఇంజెక్షన్స్ వాడాలి అని అంటే నెలకొకటో, వారానికొకటో ఎలా వాడొచ్చు బడ్జెట్‌లో? బడ్జెట్‌లో వాడాలంటే కొన్ని మనం చిన్న చిన్న మ్యానిపులేషన్ చేసి కొంతవరకు బడ్జెట్‌లోకి తగ్గించుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనిక్కడ 2 కంపెనీల డ్రగ్స్ హైయెస్ట్ అవుతున్నవన్నమాట. ఇది మొంజారో. సో, ఇది 10 ఎంజీ. ఇది 22,000 ఎంఆర్‌పీ అన్నమాట. సో, కాబట్టి ఈ మొంజారో 10 ఎంజీ దాని పెన్ చూపిస్తానండి. ఇది మొంజారో 10 ఎంజీ అన్నమాట. 10 ఎంజీ 22,000. అదే మీకు ఇదే పెన్ 2.5 ఎంజీది కూడా ఉంటుంది. 2.5 ఎంజీది 16,000 ఉంది. సో 10 ఎంజీ మీకు 22,000, మరి 5 ఎంజీ 11,000 అవ్వాలి. మరి 2.5 అనేది మనకెంత, ఇంకా దాంట్లో సగం అంటే ఆల్మోస్ట్ 5,000 లోపు రావాలి. కానీ 2.5 ఎంజీ ఇంజెక్షన్ సెపరేట్గా తీసుకుంటే మనకు అది 16,000 పడుతుంది. అంటే 5,000 నుంచి 16,000, 10,000 ఎక్స్ట్రా పడుతుంది ఒక్క డోస్కి. ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత వారం తర్వాత మళ్ళీ రెండో ఇంజెక్షన్, వారం తర్వాత మళ్ళీ మూడో ఇంజెక్షన్, వారం తర్వాత అంటే నెలకి 4 ఇంజెక్షన్లు. సో దాంట్లో ఫస్ట్ నెల ఎప్పుడు 2.5 డోస్ వాడాలి. 2.5 మిల్లీగ్రామ్స్ డోస్ ఎవ్రీ మంత్ 2.5 ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి 2.5తో బాగా రిజల్ట్ వచ్చింది అనుకోండి, పెంచాల్సిన అవసరం కూడా లేదు. 10 ఎంజీ కొనుక్కుని దాంట్లో తక్కువ లోడ్ చేసుకుంటే కనుక డోసు మనకి లోడ్ చేసుకోవాలంటే ఇది తిప్పాలన్నమాట. ఇది తిప్పుతూ ఉన్నాం అనుకోండి, తిప్పుతూ ఉంటే 0 చూపిస్తుంది ఫస్ట్, తర్వాత కంప్లీట్గా తిప్పితే 1 చూపిస్తుంది. ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది. ఇది మొత్తం నొక్కేసాం అనుకోండి 0 చూపిస్తుంది. మళ్ళీ ఇదిగోండి 0 చూపిస్తుంది. ఇప్పుడు మనం ఫుల్ లోడ్ చేసుకోవాలి. ఫుల్ లోడ్ చేసుకోవాలంటే దీన్ని తిప్పాలి. తిప్పుతూ ఉంటే క్లిక్ వస్తుంటుంది. 1, 2, 3, 4, 5 అట్లా 60 క్లిక్లు ఉంటాయి. సౌండ్ వస్తుంది చూడండి. ఆ క్లిక్స్ కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంజెక్షన్లన్నీ ఒకవేళ గుడ్డి వాళ్ళు చేసుకోవాలనుకున్నా వాళ్ళకి కరెక్ట్ డోస్ వెళ్ళటం కోసం కళ్ళు మూసుకుని 1, 2, 3, 4, 5, 6 అట్లా లెక్క పెట్టుకుని ఎన్ని క్లిక్స్ అనే దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఇప్పుడు ఇది 10 డోస్ అంటే 10 మిల్లీగ్రామ్ డోస్, ఫుల్ డోస్ 0 నుంచి 1 వరకు మొత్తం లోడ్ చేసుకుంటే ఇక్కడ గీతలు ఉన్నాయి కదండి, 60 గీతలు ఉన్నాయి. 60 గీతలు ఉంటే 60 క్లిక్స్ వినపడతాయి మనకి. సో దీంట్లో 30 క్లిక్లు లోడ్ చేసాం అనుకోండి 5 వస్తుంది. 5 మిల్లీగ్రామ్స్ డోస్ అవుతుంది. ఇప్పుడు 60 క్లిక్లు కాకుండా మనం మళ్ళీ ఇది నొక్కేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. మీరు ఇలా నొక్కకూడదు, మళ్ళీ రివర్స్ తిప్పాలి. నొక్కితే ఇక్కడ నుంచి అది బయటకు వచ్చేస్తుంది. నొక్కేది ఎప్పుడు ఇలా గుచ్చిన తర్వాత నొక్కాలి. గుచ్చిన తర్వాత ఇది నొక్కితేనే అది లోపలికి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు 0 ఉంది కదండి, స్టార్టింగ్ నుంచి 30 క్లిక్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 అంటే మీకు 2.5 డోస్ వెళ్తుంది. 60 క్లిక్లు ఉంటాయి, ఫిక్స్డ్ క్లిక్లు మారు. క్లిక్లో సగం క్లిక్లు 30 క్లిక్లు ఇస్తే 5, 15 క్లిక్లు ఇస్తే 2.5. ఇప్పుడు మనం 15 క్లిక్లు ఇచ్చామనుకోండి, ఇలా 15 క్లిక్లు లోడ్ చేశాను, ఇలా నొక్కేస్తే మనకు 2.5 డోస్ వెళ్ళిపోయింది. టెన్షన్‌గా మీరు చెప్పినట్లు ఫస్ట్ 2.5 నెక్స్ట్ కొంచెం ఎస్కలేట్ చేసుకుంటూ అట్లా అన్ని ఫాలో అవుతున్నాం రూల్స్ అంటారు. కానీ కొంతమందిలో ఎందుకు కనిపించట్లేదు? ఓ పేషెంట్కి అలాగే ఇచ్చాము, ఎలా చేయాలో నేర్పించాము. నేర్పిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. సో మొత్తం డోసు క్లిక్స్ ఎలా చేయాలి, ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది, 15 క్లిక్స్ పెట్టుకోండి అని చెప్పి, ఇలా నొక్కండి అని చెప్పాము, ఇలా గుచ్చుకోండి అని చెప్పాము. సన్న సూది, వెంట్రుక అంత సన్న సూది కనపడి కూడా కనపడదు, అది అంత సన్నగా ఉంటుంది. అది గుచ్చుకుంటే నొప్పి కూడా రాదు. గుచ్చుకున్న తర్వాత ఇలా వెనకాల దీన్ని నొక్కాలి. ఇలా నొక్కేసాం మనం. నొక్కాలి అని క్లియర్గా చెప్పలే, ఆవిడ ముందు నొక్కాము. కాకపోతే తనకేంటంటే ఓహో ఇలా గుచ్చుకున్నాము, మందు వెళ్ళిపోయింది, భలే ఉందే అని ఇంటికి వెళ్ళారు. నెల రోజులు వాడారు. నెల 2 నెలలు వాడినా ఏమి తగ్గల.
రోజు గుచ్చుకుంటున్నారు, బరువు తగ్గట్లా. 2 నెలల తర్వాత వచ్చారు. మేమేమో ఉత్సాహంగా ఏమున్నా, ఎలా ఉన్నారు, ఏంటి, ఇంకా తగ్గారా లేదా అని అడుగుతుంటే తను ఒక 20,000 ఖర్చు పెట్టుకుంది కదా, ఆ కోపము, యాంగర్ అంతా ఉంది. ఏందండి అసలు ఏం తగ్గలేదు అని చాలా పాపం నిరుత్సాహంగా చెప్పారనమాట. ఏం జరిగింది అని చెప్పి, మీరు ఎలా చేసుకున్నారు మళ్ళీ ఒకసారి చూపిస్తారా అని అడిగాను. అడిగితే పేషెంట్ ఇదిగోండి ఇలా చూపించారు కదా, ఇగో మనం 15 క్లిక్లు లెక్క చూసుకున్నాను, 2.5 రావాలంటే ఇగో ఇలా సౌండ్ చూశాను, ఇలా ఉంది, ఇలా పొడిచాను, తీసేశాను. పొడిచేశారు, తీసేశారు. కానీ పొడిచి తీస్తే డ్రగ్ వెళ్ళదండి. ఇలా పొడిచిన టైంలో వెనకాల ఈ కలర్ది నాబ్ ఉంది కదా, ఇది నొక్కాలన్నమాట. ఇది నొక్కితేనే ఆ మందు లోపలికి వెళ్తుంది. ఆ నొక్కలేదు ఆవిడ. రోజు ఇలా అంటున్నారు, మళ్ళీ తీసేస్తున్నారు. సో డ్రగ్ లోపలికి వెళ్ళా. 2 months టైం వేస్ట్ 2 months టైం వేస్ట్ అయిపోయింది. ఇలా చిన్న చిన్న థింగ్స్ ఇన్సులిన్లో కూడానండి ఇదేనండి. నెంబర్ ఆఫ్ క్లిక్స్ కౌంటింగ్ కానీ అవి డోసుని బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి. మీరు ఇన్సులిన్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుంది. ఇన్సులిన్ పెన్ కూడా ఇలాగే క్లిక్స్ ఉంటాయి, డోసెస్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలన్నమాట. సరే, ఇంకేమన్నా పొరపాట్లు చేస్తూ ఉంటారా సార్ జనాలు? ఇంకా టెక్నికల్గా అంటారా దీంట్లో? ఎస్. టెక్నికల్గా అయితే నెంబర్ ఆఫ్ కౌంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక్కోసారి ఈ డ్రగ్స్ చాలా డిమాండ్ ఉండటం వల్ల దొరకట్లేదు. సడన్గా 10 దొరకలేదు అనుకోండి, 7.5 దొరికింది అనుకోండి, 7.5 తీసుకుంటారు. 7.5 అంటే 60 క్లిక్లు తీసుకుంటే 7.5 వెళ్తుంది. ఇప్పుడు మనం 2.5 డోస్ ఇవ్వాలనుకోండి, 1/3 7.5లో 1/3 1/3 అంటే 60లో 1/3 అంటే 20 క్లిక్లు ఇవ్వాలి. 15 ఇస్తే సరిపోదు. 10 డోస్కి 15 క్లిక్స్ ఇవ్వచ్చు. ఓకే, అట్లా మనకి దీంట్లో 15 కూడా వచ్చింది, ఎక్కువ అందుబాటులో లేదు. అంటే కొంచెం ఈ టెక్నికాలిటీస్ అన్ని టఫ్ గానే ఉంది సార్ నార్మల్ నార్మల్ పర్సన్స్. కానీ పెన్ను పేపర్ తీసుకుని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి 9,000 తగ్గుతున్నప్పుడు నెలకి 9,000, అదే మనం 10కి చెప్పాము, 15 వాడితే ఇంకా తగ్గుద్ది. సరే, అదర్వైజ్ ఆల్సో ఈ ఇంజెక్షన్స్ ని జాగ్రత్తగా మీరు చెప్పినట్లు టెక్నికాలిటీస్ నోట్ చేసుకుంటూ, క్లిక్స్ లెక్క పెట్టుకుంటూ, కాన్షియస్ గా చేసుకున్నారు అనుకోండి, ఇది తీసుకుంటున్నాం కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చింది తినచ్చా? అప్పుడు కూడా ఏమన్నా డైట్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలా? ఈవెన్ దట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది వెయిట్ లాసా? యూజువల్గానండి వాళ్ళకి ఎప్పుడైతే డ్రైవ్ అనేది ఒకటి ఉంటుంది, లోపల తినాలి తినాలి అనే కోరిక ఉంటుంది, అది కొంతవరకు తగ్గితే మనం కంట్రోల్ అవ్వగలుగుతాం. సన్నగుండే వాళ్ళకి ఆకలి వేరు ఉంటుంది, లావుగున్న వాళ్ళకి ఆకలి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో దాన్ని కంట్రోల్ చేయటం కూడా ఇంకా కష్టం అవ్వచ్చు. సో కంట్రోల్ చేయటం ఒక ఎత్తు, కానీ ఇక్కడ పరిస్థితులు మన ఇంట్లో వాళ్ళు కల్పించకూడదు. ఇంట్లో వాళ్ళు అరే వాడు తగ్గటాన్ని చూస్తున్నాడు, వాడు ఒక 30 కేజీలు తగ్గాలి, వీడిని అనవసరంగా అక్కడికి ఇక్కడికి పట్టుకెళ్ళొద్దు, అనవసరంగా అన్నీ ఉండే చోట ఎందుకు మనం కల్పించాలి. ఒక 2 నెలలు వదిలేస్తే ఒక 20 కేజీలు తగ్గాడు అనుకుంటే, ఆ రోజు జాగింగ్ చేసి డిసిప్లిన్లో పడిపోయి ఆ రోజు తినేటట్టు చేద్దాం. సో ఈ 2 రోజులు మన ఫ్యామిలీ అంతా వాడి కోసం కూడా మనం కొంచెం కాంప్రమైజ్ అవుదాం. అన్నెసరిగా వాడిని టెంప్ట్ చేసి ఏదో అంటే సార్ ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ వాడుతున్నా కానీ ఎప్పుడు కూడా వెయిట్ లాస్ డ్రగ్ అనేది మన డిసిప్లిన్ కి ఎప్పుడు కూడా రిప్లేస్మెంట్ కాదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, క్లియర్ గా. థ్యాంక్ యూ అండి.